నెక్స్ట్ వచ్చేసి దట్ ఈస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లోకి వచ్చేసాం. సో చూడండి ఒకసారి టోటల్ 4-5 ఉన్నాయి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. ఒకసారి వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. సో సీ ద ఫస్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ 6. సో క్వశ్చన్ నెంబర్ 6 చూడండి, ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఫస్ట్ వన్ ఈజ్ 6x² ప్లస్ 19√3x ప్లస్ 45 దట్ ఈక్వల్ టు 0. సో ఇలాంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ చూస్తేనే చాలామంది స్టూడెంట్స్ భయపడిపోతారు. సో ఇలాంటివి చేయడం చాలా కష్టమేమో, ఒకవేళ ప్రొసీజర్ ప్రకారం చేస్తే చాలా టైం పడుతుంది. కాబట్టి ఇవన్నీ అవసరం లేకుండా సింపుల్గా ఒక పాయింట్ చెప్తా వినండి. ఇక్కడ మనకి సింగిల్ ఎలిమెంట్ దట్ ఈస్ 45 ఉంది. సో సింపుల్గా ఏం చేస్తారంటే ఫస్ట్ 45ని రూట్లో ఉన్న వాల్యూతో డివైడ్ చేయండి. ఇక్కడ అంటే 45 డివైడెడ్ బై 3. సో టోటల్ అంతా సో 3 1 టైమ్స్ 3 5 టైమ్స్ 15 వచ్చింది. సో 15ని స్టార్టింగ్లో ఉన్న నెంబర్తో మనము సో మల్టిప్లై చేయాలి. అంటే ఏమొస్తుంది ఇక్కడ 15 6 టైమ్స్ ఎంత టోటల్ 90. సో ఇక్కడ ఉన్న ఈ నెంబర్ ఏదైతే ఉందో ఎక్స్ వాల్యూ ఏమైతే ఉందో ఆ ఎక్స్ వాల్యూలో మనము అడిషన్ చేస్తే మనకి 19 రావాలి, మల్టిప్లై చేస్తే 90 రావాలి. సో డివైడ్ చేసేయండి ఇక్కడ. సో ఇక్కడ ప్లస్ అండ్ ప్లస్ అంటున్నాడు కాబట్టి ఎంత తీసుకోవచ్చు ఇక్కడ. సో 10 అండ్ నెక్స్ట్ 9, రిమైనింగ్ √3ని యాజ్ టీజ్గా రాసేయండి. 10√3 అండ్ నెక్స్ట్ 9√3. సో ఇక్కడ √3ని యాడ్ చేసేసుకోండి సరిపోతుంది. ఓకే, సో 10√3 అండ్ నెక్స్ట్ 9√3. సో సింపుల్, ఇంకా షార్ట్ కట్ ఏంటి, ఫస్ట్ x² వాల్యూతో మనం డివైడ్ చేయడమే. సో డివైడెడ్ బై 6, అగైన్ డివైడెడ్ బై 6. ఓకే, సో దీన్ని మనం చేస్తే ఏమొస్తుంది ఇక్కడ. సో 2 5 టైమ్స్ 2 3 టైమ్స్ అండ్ నెక్స్ట్ 3 3 టైమ్స్ 3 2 టైమ్స్. సో వాట్ ఈస్ ద స్టేట్మెంట్ 1 వాల్యూస్ హియర్. సో నెగిటివ్ వాల్యూస్ బోత్ ఆర్ పాజిటివ్. సో ఇక్కడ మనకి నెగిటివ్ వాల్యూస్ వస్తుంది. -5√3/3 అండ్ నెక్స్ట్ -3√3/2. ఓకే, సో -5√3/3 -3√3/2. ఇట్ ఈస్ ద ఫస్ట్ ఎలిమెంట్స్. ఇక్కడ వచ్చేసి మనకి ఇవి ఫస్ట్ ఎలిమెంట్స్ అనమాట. సో కమింగ్ టు ద సెకండ్ వన్. ఓకే, సో సెకండ్ వన్ చూడండి ఒకసారి. y² ప్లస్ 5√3y ప్లస్ 18. ఏం చేయాలి ఇక్కడ. ఇక్కడ కూడా సేమ్ అంతే, సింపుల్ కాన్స్టెంట్ వాల్యూని రూట్ వాల్యూతో మనం డివైడ్ చేయాలి. 18/3. సో దట్ ఈస్ 6. ఓకే, సో అడిషన్ చేస్తే 5, మల్టిప్లై చేస్తే 6 రావాలి ఇక్కడ. సో ఇక్కడేమో కాన్స్టెంట్ ఎలిమెంట్ ఉంది. సో ఇక్కడేమో ఏ ఎలిమెంట్ లేదు, 1 ఉంది ఇక్కడ. సో చూడండి ఒకసారి. సో 6 అంటే 6√3 మనం తీసుకోవచ్చు ఇక్కడ. సో 6√3 మనం తీసుకుంటే దీన్ని ఏ విధంగా డివైడ్ చేయొచ్చు ఇక్కడ. సో ప్లస్ అండ్ ప్లస్ అంటున్నాడు కాబట్టి సో ఇక్కడేమో కాన్స్టెంట్ ఎలిమెంట్ ఉంది 1. సో కాబట్టి ఏం తీసుకోవచ్చు ఇక్కడ 2 3 టైమ్స్ తీసుకోవచ్చా. 6 2 + 3 టోటల్ 5 అంటే 2√3 3√3 మైనస్ అండ్ మైనస్ తీసుకోవచ్చు. సో ఇక్కడికి వచ్చేసరికి సెకండ్ ఏంటి ఇక్కడ మనకి -2√3 అండ్ నెక్స్ట్ -3√3. సో కంపేర్ చేయండి. ఇప్పుడు కంపేర్ చేస్తే ఒకసారి కంపేర్ చేస్తే -5√3. ఒకసారి న్యూమరేటర్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. -5√3 -3√3. ఇక్కడేమో -2√3 -3√3. సో ఇక్కడ డివైడెడ్ బై 3 డివైడెడ్ బై 2 ఉన్నాయి. సో డెఫినెట్గా మనం బై 3/2 చేస్తే ఈ వాల్యూస్ ఇంకా తగ్గిపోతాయి వీటితో కంపేర్ చేస్తే. ఇక్కడేమో బై 1 మాత్రమే ఉంది, ఇక్కడేమో బై 3/2 ఉంది. సో కాబట్టి ఈ వాల్యూస్ ఇంకా తగ్గిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి అప్పుడు ఈ ఎక్స్ వాల్యూస్ డెఫినెట్గా వై కంటే చాలా లెస్ వస్తాయి. ఓకే, డివైడెడ్ బై 3 ఉంది, డివైడెడ్ బై 2 ఉంది కాబట్టి. అండ్ నెక్స్ట్ బిఫోర్ మనకి నెగిటివ్ వాల్యూ ఉంది కాబట్టి సో సింపుల్గా ఏం చేయొచ్చు అంటే x వైగా మనం ఆన్సర్ తీసుకోవచ్చు. ఓకే, మిగతా అంతా చేయాల్సిన అవసరం లేదు, కంపారిజన్ కూడా అవసరం లేదు. జస్ట్ కామన్ సెన్స్తో మనం ఆన్సర్ పెట్టవచ్చు. x>y విల్ బీ ద ఆన్సర్. ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఓకే, సో మిగతా అదంతా చేయాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే వీటిని చూసి అసలు భయపడాల్సిన పనే లేదు ముందు. సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 7. సో 18x² ప్లస్ 73x ప్లస్ 35 30y² మైనస్ 89y ప్లస్ 63. సో ఇది కూడా సో డిఫికల్టీ లెవెల్ క్వశ్చన్ యాక్చువల్లీ. బట్ 2 సెకండ్స్లో మనం ఎలా ఆన్సర్ పెట్టాలో చూద్దాం. ఇక్కడ ఇదంతా ఏం చేయాల్సిన అవసరం లేదు. రూట్స్ వాల్యూస్ కనుక్కోవాల్సిన అవసరం లేదు, ఎక్స్ వాల్యూస్ వై వాల్యూస్ కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఒకసారి సింబల్స్ అబ్జర్వ్ చేయండి. ప్లస్ అండ్ నెక్స్ట్ ప్లస్, మైనస్ అండ్ నెక్స్ట్ మైనస్. వెన్ ఎవర్ వీ హ్యావ్ ద పాజిటివ్ వాల్యూస్ we can get a negative result. ఓకే, సో నెగిటివ్ రిజల్ట్. సో డెఫినెట్గా రెండు కూడా మైనస్లో వస్తాయి.
సో ఇక్కడ ఏమంటున్నాడు మైనస్ ప్లస్ అంటున్నాడు, ఒక నెగిటివ్ వాల్యూ ఉంది. సో నెగిటివ్ ఉన్నప్పుడు ఏం తీసుకోవచ్చు ఇక్కడ మనకి డెఫినెట్గా సో రిజల్ట్ అనేది పాజిటివ్ వస్తుంది, అది ఆల్రెడీ మనకు తెలుసు. ఓకే, ఈ విధంగా మైనస్ ప్లస్ ఉంటే కనుక సో డెఫినెట్గా బోత్ విల్ బి పాజిటివ్ కేసెస్. కాబట్టి ఇప్పుడు మనకి ఉన్నటువంటి ఫైనల్ రిజల్ట్. సో బేస్డ్ ఆన్ దిస్ మనం ఏం చేసుకోవచ్చు ఇక్కడ, వాట్ విల్ బి ద ఆన్సర్, ఇది వచ్చేసి ఎక్స్, ఇది వై, డెఫినెట్లీ ఎక్స్ లెస్ దాన్ వై. సో విత్ ఇన్ 2 secondsలో ఆన్సర్ అయిపోయింది, ఎక్స్ లెస్ దాన్ వై విల్ బి ద ఆన్సర్. ఇదే బెస్ట్ షార్ట్ కట్, మిగతాది ఏం చేయాల్సిన అవసరం లేదు, రూట్స్ కనుక్కోవాల్సిన అవసరం లేదు. 18 into 35 చేసి అడిషన్ చేస్తే 73, మల్టిప్లై చేస్తే 73, ఇట్లా రావాల్సిన అవసరమే లేదు ఇక. ఓకే, అది కూడా సో షార్ట్ కట్ అనేది ఫాలో అవ్వండి. సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో క్వశ్చన్ నెంబర్ 8. సో స్టేట్మెంట్ నెంబర్ 1. సో క్వశ్చన్ నెంబర్ 8 స్టేట్మెంట్ నెంబర్ 1, x square minus 45x minus 94. Next second one, y square plus 23y plus 42. So first of all here we have the constant value, that is minus 94. సో మైనస్ 94 ని మనం ఏ విధంగా డివైడ్ చేయొచ్చు, 45 ఉంది, 45 ని మనము ఇక్కడేమో ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఏమో 1 ఉంది. సో అడిషన్ చేస్తే 45, మల్టిప్లై చేస్తే మనకి 45 రావాలి, అంటే 94 రావాలి. అంటే ఏం తీసుకోవచ్చు ఇక్కడ, 94 అంటే 47 2 times తీసుకోవచ్చా. సో 47 2 times, 47 2, 7 2s 14, 4 2s 8 plus 1, సో దట్ ఈస్ 94 వచ్చింది మనకి ఇక్కడ. సో బోత్ ఆర్ నెగిటివ్ ఉన్నాయి. సో కాబట్టి -47 -2 తీసుకుంటాం. ఓకే, సో -47 +2 ఇట్లా మనం యాడ్ చేసుకోవచ్చు, -47 +2. సో తీసుకుంటే సో అడిషన్ చేస్తే -45, మల్టిప్లై చేస్తే -94. సో ఫ్రమ్ దీస్ టూ we can get negative, one is negative positive value, that is +47, and next is -2. ఇవి మనకు x వాల్యూస్. ఓకే, సో కమింగ్ టు ద y వాల్యూస్, ఇక్కడేమో 42 ఉంది, జస్ట్ 42 ఉంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి, 42 అంటే 21 2 times తీసుకోవచ్చా 42. సో 21, సో 2 times తీసుకోవచ్చు, అంటే 21 2, 21 + 2 that is 23, 21 2 times that is 42. బోత్ ఆర్ పాజిటివ్ వాల్యూస్. ఇక్కడ మనం వీటిని నార్మల్గా రాసుకుంటే -21 -2 వస్తాయి. దీస్ టూ ఆర్ ది y values. So these two are y values. Compare these two, -2 -2. So definitely equal to x equal to y, first one, and next +47 -42, definitely x greater than y. ఈ రెండింటిని ఏం తీసుకోవచ్చు, x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు y తీసుకోవచ్చు. సో x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు y విల్ బి ద ఆన్సర్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్, x square minus 58x plus 840 equal to 0, y square minus 48y plus 560 equal to 0. ఇలా హైయెస్ట్ వాల్యూస్ ఇచ్చినప్పుడు వాటిని టైం వేస్ట్ అనుకోవద్దు. సో బట్ ప్రాక్టీస్ చేసి మంచిగా ఇలాంటి హై వాల్యూస్ మనం చేస్తే ఈజీగా వీటికి మనము రూట్ వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. 840 కాన్స్టెంట్ వాల్యూ, ఎక్స్ స్క్వేర్ వాల్యూ 1, సో మిడిల్ ఎక్స్ వాల్యూ వచ్చేసి 58, అడిషన్ చేస్తే 58, మల్టిప్లై చేస్తే 840 రావాలి. ఇప్పుడు ఏం తీసుకోవచ్చు ఇక్కడ 840, ఫస్ట్ 840కి రూట్స్ ట్రై చేస్తూ ఉన్నాయి. ఇక్కడ నేను సింపుల్గా ఏం చేస్తామంటే 0ని పక్కన పెట్టేసుకోండి ఒకసారి. సో 0ని పక్కన పెట్టండి, 84కి ఫస్ట్ రూట్స్ కనుక్కుందాం. ఇక్కడ ఎట్లా తీసుకోవచ్చు అంటే ఇక్కడ 58 ఉంది, అంటే 28 × 3 తీసుకోవచ్చా, 28 × 3 times 8 3s 24, అండ్ నెక్స్ట్ సో 3 2s 6, 84 వస్తుంది. బట్ ఇక్కడ 840 కాబట్టి జస్ట్ యాడ్ 0 హియర్, 28 and 30, ఇక్కడ -58 ఉంది. సో -58 అంటే ఏం తీసుకోవచ్చు ఇక్కడ, సో మైనస్ అండ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో వెన్ ఎవర్ యూ యాడ్ దీస్ టూ వీఆర్ గెటింగ్ -58x. సో ఫ్రమ్ దీస్ టూ వాట్ ఆర్ ది ఎక్స్ వాల్యూస్ ఇక్కడ, సో 28 అండ్ నెక్స్ట్ 30. సో దీస్ ఆర్ ది ఎక్స్ వాల్యూస్. కమింగ్ టు ద నెక్స్ట్ వన్, సో దట్ ఈస్ 560, కీప్ 0 aside. సో 56, 48 56, ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇక్కడ. సో 28 2 times తీసుకోవచ్చా, 8 2s 16, 2 2s 4 + 1 దట్ ఈస్ 58 56. సో రిమైనింగ్ 0 ఉంది కాబట్టి 0ని యాడ్ చేసుకోండి ఇక్కడ. -48 అంటే -28 -20. ఓకే, దీస్ టూ ఆర్ y values. వాట్ ఆర్ ది y values హియర్, 28 అండ్ నెక్స్ట్ 20, పాజిటివ్ వాల్యూస్ ఆర్ బోత్. సో కంపేర్ దీస్ టూ, ఈ రెండింటిని కంపేర్ చేయండి ఇక్కడ. సో కంపేర్ చేస్తే మనకి 28 20y అంటే x ఈక్వల్ టు y,
Next 30 greater than, so 28 and 20, x greater than y. What is the answer here? X greater than or equal to y. So option B is the answer. So B is the answer.